సార్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అసలు ఏం జరుగుతుంది, ఏంటి మాటలేంటి? చాలా అన్యాయం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో విమర్శలు చేశాడు, చేస్తే రాహుల్ గాంధీ దేశంలో #1 టెర్రరిస్టు అని బీజేపీ ఆయన అంటాడు, ఇంకోటి పప్పు అంటాడు, ఇంకొక ఆయన అసలు భారతీయుడే కాదంటాడు. అసలు పాకిస్తాన్ ఏం కోరుకుంటుందో వీళ్ళు అదే కోరుకుంటుంది అంటారు. కాశ్మీర్లో ప్రధానమంత్రి గారు పొద్దున్న చెప్తున్నారు 3 కుటుంబాలు దోచుకుని, 3 ఎక్కడ చూసినా ఇదే థియరీ. తెలంగాణకు వస్తే 2 కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్కి వస్తే 3 ఇప్పుడంటే చంద్రబాబుతో కలిసాడు. కానీ లేకపోతే ఈ రాజకీయాలు వీటి మధ్యలో మరీ శృతి మించి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత చాలా దారుణమైన పద్ధతిలో వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ నాన్న కూడా టెర్రరిస్ట్ చనిపోయిన వాళ్ళు బలైపోయారు వాళ్ళు. అలాంటి ఆయన పట్టుకొని వీళ్ళు #1 టెర్రరిస్ట్ అంట. కేంద్ర మంత్రి అంటాడు బిట్టు అని ఆయన. దాన్ని సవరించకపోగా ఇంకొక ఆయన ఇంకా ముందుకు పోతాడు. సో పోటీ పడుతున్నారు రాహుల్ గాంధీని దూషించడానికి, తిట్టడానికి. నేను ఇంకో విషయం చెప్తా, చాలా ఫ్రెష్, ఇప్పుడే వస్తూ చూస్తున్నా. పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన పొద్దున్నే ప్రకటన చేశాడు ఇందాకే. ఏమని? కాశ్మీర్లో ఏం జరగాలని మేము కోరుకుంటున్నామో కాంగ్రెస్ కూడా అదే కోరుకుంటుందని. ఏమంటా అంటే 370వ అధికరణం పునరుద్ధరించబడాలి, లేకపోతే ఏదో జరగాలి అని అంటారు కదా, అందరూ అంటారు కదా దేశంలో వాళ్ళు కూడా. పాకిస్తాన్ వాడు ఒక కుయుక్తితో ఆ మాట అనొచ్చు, ఎత్తుగడగా ఓ పాచిక, పాకిస్తాన్ పాచిక. సరిగ్గా దాన్ని నిజం చేసే విధంగా వీళ్ళందరూ విదేశీయులకు అనుకూలంగా ఉన్నారు అని దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన ప్రతిపక్ష నాయకుడి మీద, ఇతర పార్టీల మీద అవేవో విదేశాలకు సంబంధించినవి అన్నట్టుగా ఆరోపణలు చేయడం చాలా దారుణమైన అంశం. #1 టెర్రరిస్టు ఎట్సెట్రా ఎట్సెట్రా, అసలు భారతీయుడే కాదు, ఇవన్నీ వెనక్కు తీసుకోమని చెప్పడం కూడా చాలా అవసరం, మోదీ యొక్క బాధ్యత. కానీ ఆయన అలా లేదు. ఆయన ఊపి చూస్తుంటే దాన్ని ఇంకా పెంచుతూ ఉన్నారు. ఈ ప్రసంగాలు మీరు బాగా వినండి అని ఆయన సిఫార్సు చేస్తున్నారు, తను శక్తి కొద్దీ ప్రసంగిస్తున్నారు. సో ఒక డైవర్షన్ పాలిటిక్స్ దేశంలో తీవ్రంగా జరుగుతున్నట్టున్నాయి. మరి ఇవన్నీ జమిలీ ఎన్నికల కోసం సన్నాహాలు ఏమో మనకు తెలియదు, కానీ చాలా ఉన్నాయి. ఇంకా మీకు సమయం లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం, ముఖ్యంగా బీజేపీ దాడి, దీన్ని యుద్ధం అనడం కంటే వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ మీద అదే దాడి చేస్తున్నారు, పినరాయి విజయన్ మీద అదే దాడి చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద అదే దాడి చేస్తున్నారు. అసహనం, నేను ఈరోజే రాసే వ్యాసం, ఒక 100 రోజుల అసహనం, ఆ అపనమ్మకం, అవిశ్వాసం. బండి సంజయ్ గారు సెక్రటేరియట్ డూమ్స్ కూల కొడతానని చెప్తున్నాడు. ఎందుకని కూల కొట్టడాలు? బుల్డోజర్ న్యాయం వద్దని సుప్రీంకోర్టు చెప్తుంటే బండి సంజయ్ గారు ఏకంగా సెక్రటేరియట్ గోపురాలని ఆయన పగలగొట్టేస్తారంటారు. కేటీఆర్ గారేమో ఆ రాజీవ్ గాంధీ విగ్రహం మేము అక్కడ తప్పకుండా తొలగించేస్తామంటున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి ఇంకా మనకేం చోటే ఉండదా? మీరు 10 ఏళ్లలో పెట్టి ఉండొచ్చు కదా. అంటే నేను చెప్తుంది ఏంటంటే అసహన రాజకీయాలు అంతకంత కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పరస్పర గౌరవాన్ని కూడా తగ్గించుకునే విధంగా కేంద్రాన్ని పాలించే పార్టీ బీజేపీ నాయకులు మాట్లాడటం చాలా దారుణం. ఇది భరించలేకుండా వాళ్లే కంగనా రనౌత్ మీద ఆంక్షలు పెట్టారు. అదే అయిన తర్వాత బ్రిజ్భూషణ్ అనే మాజీ ఎంపీ మీద పెట్టారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బిట్టు అంటే మంత్రులను కొంచెం తక్కువ చేయమన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా దారుణం ఇది. ఈ ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీదే ఉంది. ఆయనే ఎంటర్టైన్ చేస్తారు, ఆయనే నిజమే, ఆయన బాగా ప్రొవోక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాం, ఏది ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడ్ పిలవటం, ఈయన వెళ్ళటం, ఇది కొంత విమర్శకు దారి తీసింది. ఈయనేమంటాడు, వినాయకుడు పందిరికి పోతే కూడా తప్ప, ఈ దేశంలో వినాయకుడిని పూజించడం తప్ప మీ ఇంట్లో పూజించొద్దని, వాళ్ళ ఇంట్లో పూజించొద్దని ఎవరైనా చెప్పారా? అంటే ప్రతిదీ డైవర్ట్ చేయటం. అంటే వినాయకుడు ఎందుకంటే మధ్యలో వినాయకుడు విఘ్నరాజని విఘ్నాలు తొలగిస్తాడు, కానీ మీరు విఘ్నాలు కల్పిస్తున్నారు. దానికోసం మీరు ఆ సుప్రీంకోర్టు మీద జోక్యం చేసుకున్నారనే దానికోసం విమర్శ చేశారు. కానీ ఎవరు వినాయకుడి గురించి ఎవరు మాట్లాడారు? ఆయన ఎన్నికల సభలో మాట్లాడాడండి ఈ విషయం. ఆఖరుకు నేను వినాయక పందిరికి పోతే కూడా వివాదం చేస్తున్నారు సార్, దేశంలో లక్షల కోట్ల పందిళ్ళు పెట్టారు, మీరు ఏ పందిరికి వెళ్ళినా ఎవరేమనలేదు, కానీ మీరు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఇంట్లో పెట్టిన పందిరినే మీరు ఎంచుకున్నారు కాబట్టి అది ప్రశ్నార్థకమైంది. కాబట్టి సమస్యను ఎక్కడికో తీసుకుపోయి లవ్ జిహాదులు వీటిలోకి చేయడం సరికాదు. ఒకటే రాజా సింగ్ అదే, నరేంద్ర మోదీ